ప్రారంభ ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించు. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం గురించి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించండి మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించుకోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ రెక్కలో ఉంచారు. వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం నాయన. వాక్య భాగంలో వెళ్ళిచుండగా తండ్రి నిలబడింది నేనైనప్పటికీ ప్రభా నా ద్వారా మాట్లాడేది నీవే అన్నావు తండ్రి. నీ యొక్క సిలువు చాటు నన్ను మరుగుపరచు ప్రభా. నీ యొక్క బిడ్డలతో నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈరోజు నిన్న వాక్యం కంటిన్యూషన్ ఈరోజు చేయబోతున్నాను. నిన్న వాక్యం చెప్పిన అంశం పేరేంటి? ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాను. మోషే, అహరోను, లేవి. మెయిన్ లేవి, ఆయన గురించి. ఆయన ఎన్నో కుమారుడు? లేయాకి మూడవ కుమారుడు. దేవుడు లేవి సంఘాన్ని అంటే లేవి గోత్రికుల్నే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? 12 గోత్రాల్లో ఎందుకని వాళ్ళనే ఎంచుకున్నాడు దేవుడు? తండ్రి వాళ్ళని విభజించాడు, ఇజ్రాయేలీలో నుంచి వేరు చేశాడు. కాబట్టి వేరు చేసినటువంటి ఆ జనాన్ని దేవుడు కూడా వేరు చేశాడు ఇజ్రాయేల్ నుంచి. ఎలాగా? తండ్రి వాళ్ళకి బాధ కలిగేలాగా వేరు చేశాడు. కానీ పరమాత్మ అంటే యెహోవా దేవుడు ఎలాగ వేరు చేశాడు? గొప్పగా చేశాడు వాళ్ళని. వాళ్ళతో సమాధానం అంటే వాళ్ళకి ఈక్వల్గా పెట్టలేదు లేవీల్ని, వాళ్ళని కూడా సపరేట్ చేశాడు. గొప్ప యాజకత్వం వాళ్ళకి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం చూసాం. అయితే ఈ ఇజ్రాయేలీల్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి 2 వ్యక్తులు మనకు తెలిసే ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మోషే, అహరోన్. అసలు వీళ్ళిద్దరినే దేవుడు ఎందుకు రావద్దని చెప్పాడు? సూటిగా చెప్పాడు, నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇజ్రాయేలీలకి ఇంకొక నాయకుడిని నేను ఎన్నుకుంటాను, మీరిద్దరు మాత్రం రావటానికి వీల్లేదు. వాళ్ళు చేసినటువంటి అంత ఘోర తప్పేంటి? ఫస్ట్ నుంచి వాళ్ళని ఐగుప్తు దేశంలో నుండి ఫరో ఎదుట నిలువబెట్టి వాళ్ళ ద్వారా ఎన్నో సూచక క్రియలు చేసి వాళ్ళ ద్వారా ఎన్నో దేవుడికి వచ్చినటువంటి కోపాన్ని వాళ్ళు అణచివేస్తాయా, వద్దు వీళ్ళని చంపొద్దు అని ఆయనకి కనికరం ఇస్తూ అన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ చెప్పాడు, మీరిద్దరు రావటానికి వీల్లేదు అని చాలా సూటిగా దేవుడు వారితో మాట్లాడాడు. మరి ఒకసారి వాక్యం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో ఒకసారి వాక్యం చూద్దాం. దేవుడు ఎందుకు అంత కఠినంగా వారితో చెప్పాడు? మీరు ఎక్కడ చనిపోతారనేది వాళ్ళతో చెప్పాడు, మిమ్మల్ని రానియను అని చెప్పాడు. ఎందుకు రానియట్లేదు అనేది కూడా సమాధానం దేవుడు చెప్పాడు. అసలు అంత నిర్ణయం దేవుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది ఒకసారి వాక్యంలో చూస్తే సంఖ్యాకాండము 18వ అధ్యాయము సంఖ్యాకాండము 18వ అధ్యాయము క్షమించాలి సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. 7వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అంతటి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని. ఒక్క నిమిషం, ఈ మాట అర్థం అవ్వాలంటే ముందు ఒక్క వచనం చదువుదాం. 4వ వచనం నుంచి చదవండి. అయితే మేమును మా పశువులను ఇక్కడ చచ్చిపోవునట్లు ఈ అరణ్యములోకి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి. ఎందుకు ఈ మాటలు అంటున్నారు వాళ్ళు? ఎందుకని? త్రాగటానికి నీళ్లు లేక ఈ మాటలు వస్తున్నాయి వాళ్ళకి. ఏం లేవు,
వాళ్ళకి నీళ్లు లేకపోయినా ఈ మాటలు అంటారు, ఆహారం లేకపోయినా అంటారు, ఏదో ఒకటి అనడమే వాళ్ళ ఆలోచన. అరే దేవుడిని అంటున్నాం, మనం దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాం అనే ఒక్క థాట్ ఎవరికి ఉండదు ఇజ్రాయేలీల వాళ్ళకి. తర్వాత ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని. తర్వాత అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడును. తర్వాత 7వ వచనం చూస్తే, అంతట యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగింది. ఒక్క నిమిషం ఆగుదాం. దేవుడు ఏమని చెప్పాడు? నీళ్లు లేవయ్యా అన్నారు మోషే వాళ్ళు. వెళ్ళి ఏం చెప్పాడు దేవుడు? నీ చేతి కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? ఆ బండతో మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఆ బండని కొట్టారు 2 సార్లు. ఈ పైన మాట చూసారా? తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి. ఈ మాటలను పలుకుతుంది ఎవరు? అహరోన్. ఈ మాటలను పలుకుతుంది ఎవరు? మోషే కాదు, అహరోన్. అహరోన్ ఏమంటున్నాడు? అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. అప్పుడు మోషే ఆ మాట అన్న తర్వాత మోషే కూడా క్రోధంతో ఏం చేశాడు? అప్పుడు మోషే తన చేతి కర్రతో 2 మార్లు దాన్ని కొట్టాడు. అసలు దేవుడు చెప్పిన పని ఏంటి? వీళ్ళు చేసిన పని ఏంటి? మాట్లాడు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశారు? వాళ్ళు కొట్టారు. మరి దేవుడు చెప్పింది చేయనప్పుడు నీళ్ళు ఎందుకు వచ్చినాయి? అదే క్వశ్చన్. ఎందుకు వచ్చినాయి నీళ్ళు? రాకూడదుగా వాస్తవానికి. దేవుడు చెప్పింది ఏం చేయలేదు, మరి ఎందుకు వచ్చినాయి నీళ్ళు? దేవుడు ఎంతో బాధగా దానికి సమాధానం చెప్తాడు. అసలు నీళ్లు నేను ఎందుకు ఇచ్చాను అనేది కింద మాటల్లో చూస్తే, అప్పుడు వాళ్ళిద్దరికి దేవుడు చెప్తాడు, మీరిద్దరు మీకేసేటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఏంటా శిక్ష? కనాను దేశంలోకి మీరిద్దరు రావటానికి వెళ్ళేది. మీరిద్దరు ముందే మరణిస్తారు. మీరిద్దరిని నేను అనుమతించట్లేదు. ఎందుకు అనే దానికి కూడా కారణం దేవుడు చెప్తాడు. ఆయన తనను తాను పరిశుద్ధునిగా నిరూపించుకొనుటకు నీళ్ళనిచ్చాడు దేవుడు. అసలు దేవుడు పరిశుద్ధుడిగా నిరూపించుకోవడం ఏంటి? దేవుడు పరిశుద్ధుడేగా. దేవుడితో వివాదం పెట్టుకున్నారు వీళ్ళు. ఎవరు? మోషే అహరోనులు. దేవుని యొక్క కోపం తెలుసు, ఆయన ప్రేమ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన్ను పరిశుద్ధపరుచుకునేలాగా చేసిన జనాంగమే
ఇశ్రాయేలీల కంటే తెలీదు, వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు. ప్రవక్తలైన వీళ్ళిద్దరికి కూడా తెలీదా? వాళ్ళ ఎదుట దేవుడు పరీక్షించుకునేలాగా చేశారు వీళ్ళు. కింద మాటలు చదివితే 11వ వచనం నుండి, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. నన్ను నమ్మలేదు, మీరు బండతో మాట్లాడటం ఏంటి అని ఏం ఆలోచించకుండా, ఒకడేమో ద్రోహులారా వినుడి, మేము బండ నుంచి నీళ్లు తెప్పియాలని ఒకళ్ళు నోరు జారారు, ఇంకొకళ్ళేమో కోపంతో కర్రతో 2 సార్లు ఆ బండని బాదారు. తర్వాత గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఎలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఇప్పుడు వీళ్ళు దేవుడు చెప్పిన మాట వినలేదు, మాట్లాడమంటే మాట్లాడకుండా కొట్టారు. దేవుడు నీళ్ళకుండాడంటే అప్పుడు ఇశ్రాయేలీయుల దృష్టిలో ఏముండేది? దేవుడు నిజంగానే లేడు, మనల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొచ్చారు, ఇలా ప్రజలు మారిపోతారేమో అని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు, నేను దేవుణ్ణి అని. నీ జీవితంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు కరెక్ట్గా లేకపోయినా, నువ్వు అడ్డదారులు తొక్కుతున్నా, నువ్వెన్ని వివాదాలు దేవుడితో, మెరిబ్బా అనే మాటకు పుట్టినట్లు వివాదము, ఎన్ని వివాదాలు దేవుడితో పెట్టుకున్నా, దేవుడు ఆయన చెప్పిన కార్యాలు నువ్వు చేయకపోయినా దేవుని జీవితంలో మేలు చేస్తున్నాడా లేదు? ఇశ్రాయేలీయులకి ఒక్కసారి నిరూపించుకున్నందుకు మోషే అహరోనులకి ఎంత పెద్ద శిక్ష వేశాడు దేవుడు. ఇద్దరు చనిపోతారన్నాడు, మొహం మీదే చెప్పాడు, నేను చంపేస్తాను, నేను నువ్వు రావటానికి వెళ్ళేదాన్ని. నువ్వు ఆఖరిగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు వివాదం పెట్టుకొని ఉంటారు దేవుడితో, ఎన్నిసార్లు ఆయన్ని పరిశుద్ధపరుచుకునేలాగా మీరు చేస్తుంటారు, ఎన్నిసార్లు ఆయన్ని బాధ పెట్టుంటారు. ఎన్ని చేసినా ఆయన చేసే మేలులు కానీ ఎక్కడైనా ఆపివేశాడా? రే నన్ను బాధ పెడుతుంది అమ్మాయి, రే నన్ను బాధ పెడుతున్నాడే బాబు అని దేవుడు మేలులు ఆపాడా? ఏమైనా ఏం ఆపలేదు. ఇశ్రాయేలీయుల గురించి పదే దేవుడు చెప్పే ఒకే మాట, ఏంటా మాట? లోబడనొల్లని ప్రజలు. ఈ ప్రజలు ఏమంటే వారు లోబడనొల్లని ప్రజలు అని అంటానే ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన మేలులు దేవుడు చేస్తానే ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఎన్నో మేలులు ఇప్పటికీ దేవుడు చేస్తానే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నాతో వివాదమిక పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు నన్ను నేను పరిశుద్ధునిగా నిరూపించుకున్నాను ఎన్నో సమయాల్లో. ఆఖరి సంవత్సరంలో చూసుకుంటే ఎన్నో సార్లు నేను పరిశుద్ధిగా నిరూపించుకున్నాను. ఇక నాతో వివాదము పెట్టుకోవద్దని దేవుడు సూటిగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఎంతో బాధ కలిగించినప్పటికీ కూడా చేయను అంటారా? లేదయ్యా, ఇన్ని రోజులు ఇక్కడికి నడిపించాంగా, ఆ కొద్ది దూరం కూడా వస్తామనంటే ఒప్పుకుంటాడా దేవుడు? దేవుని మాట ఇంకా ఫైనల్. నువ్వు ఎట్లాంటి వాడివైనా ఒప్పుకోవాల్సిందే. మీ జీవితంలోకి అటువంటి పరిస్థితి రానియకుండా చూసుకోండి. దేవుడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడంటే, వివాదము పెట్టుకున్నావు ఈ ఆఖరి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి నువ్వు దేవునిలో ఉండు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు, లోబడు నా యందు భయము భక్తి కలిగి ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత చూస్తే మనం అహరోను ఎలా మరణించాడో ఒకసారి చూద్దాం. వీరిద్దరు మరణం గురించి చూసి మనం ముగించుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలయనగా మెరీబా నీళ్ళ యొద్ద వీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిరి గనుక
ఇజ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోనును తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. మరి దేవుడు చెప్పినట్టుగానే ఆఖరి వరకు జరుగుతుంది. 28వ వచనంలో చూస్తే మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయాను. దేవుడు చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ గా జరిగిందా జరగలేదా? జరిగింది. ఎందుకని ఇదంతా జరిగింది? వాళ్ళు దేవుడు చెప్పిన పని చేయనందుకు. దేవుడు చెప్పిన పని చేయనందుకు వచ్చిన శిక్ష ఏంటి? వీళ్ళకి ఏకంగా మరణ శిక్ష వీరికి లభించింది. అహరోని యొక్క వస్త్రములు గాని, అంటే యాజకుడు ఏ వస్త్రాన్ని ధరిస్తాడు తెలీదా? పేరు 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 సమూయేలుకి వేస్తారు చిన్న వయసులో. ఏంటది? నిలువుటంగి వేస్తారా? ఏం వేస్తారో తెలీదా? 2 వాక్యం చూద్దాం. అయితే నిర్గమాకాండము 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము 5వ వచనం. ఆ వస్త్రములు తీసుకొని చొక్కాయిని ఎఫోదు వేసేది. ఏంటది? ఎఫోదు దాని పేరు. ఆ వస్త్రం ఉన్న వాళ్ళు యాజకులు. అది యాజకులు మాత్రమే వేసుకోవాలి. వారి కోసం మాత్రమే ఏర్పరిచిన వస్త్రం అది. యాజకుడికి మాత్రమే. నడికట్టు గాని ఎఫోదు నిలువుటంగి గాని. అయితే ఈ 2 తీసి ఎవరికి మనం చెప్తున్నాడు? ఎలియాజర్, నీ కుమారుడైన ఎలియాజర్కి తొడిగించే. అవి అహరోను ఏమైపోతాడు? మరణమైపోతాడు. తను మరణించిన తర్వాత మోషే ఒక్కడే ఇజ్రాయేలీలందరినీ కూడా తీసుకెళ్తా ఉంటాడు. మరి మోషే తర్వాత ఎవరు కంటిన్యూ చేస్తారు? ఎవరు చేస్తారు? యెహోషువకి ఆ పనంతా కూడా ఎవరు అప్పగించమని చెప్తారు? మోషే అప్పగిస్తాడా? దేవుడు చెప్తాడు, యెహోషువని నేను ఎన్నుకున్నాను కాబట్టి నీ యొక్క పదవి ఆయనకి ఇవ్వండి. అహరోను నుంచి మోషేకి వచ్చింది. మోషే నుంచి ఎవరికి వెళ్ళింది? యెహోషువకి వెళ్ళింది. మరి మోషే ఎలా మరణించాడు? ఆయనకు కూడా మరణిస్తాడని తెలుసా తెలీదా? కానీ అహరోను కంటే మోషేకి ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఉంది. ఏంటది? కన్నులారా ఆ దేశాన్ని చూడనిస్తాడు. ఆయనే అంటాడు, నువ్వు ఇన్ని చేసినప్పటికీ కూడా దూరం నుండి నిన్ను ఆ దేశాన్ని చూడనిచ్చాను, దానికి నువ్వు సంతోషించు. అహరోనుకు కూడా ఇలేదు ఈ భాగ్యాన్ని అని చెప్పి ఆ మాట ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ఇక్కడ కొన్ని మాటలు మోషే పలుకుతాడు. ఒకసారి చూద్దాం. 48 నుంచి. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమును, ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరదు. ఏలయనగా మీరు సీరు అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద
ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యన నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. దేవుడు నువ్వు చనిపోతావు అని చెప్పిన ప్రతిసారి ఏం చెప్తున్నాడు? కారణం చెప్తున్నాడు. ఏంటా కారణం? నువ్వేం చేసావు? మెరీబా నీళ్ళ దగ్గర నాతో వివాదం పెట్టుకున్నావు, తిరుగుబాటు చేసావు. నా మీద తిరుగుబాటు చేసినందుకే నేను మరణించేలాగా నేను చేస్తున్నానని దేవుడు ప్రతి చోట క్లారిటీగా మోషేకి చెప్తూ వచ్చాడు. మరలా ఒకసారి ఒక వాక్యంలో చూస్తే దేవుడే అంటాడు బండను కొట్టమని. తెలుసా ఆ వాక్యం ఎవరికైనా? బండను దేవుడే కొట్టమని చెప్తాడు, కానీ ఇక్కడ మాత్రం మాట్లాడమని చెప్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే ఆ మధ్యలో ఉంటుంది, అయ్యా నీళ్లు లేవంటున్నారు, వీళ్ళు రాళ్లతో కొడతారేమో నన్ను కొంతసేపట్లో. ఆ ప్రాంతం వేరు. ఆయన చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడు? వెళ్ళి కర్రం తీసుకొని ఆ బండని కొట్టు, నీళ్ళు వస్తాయి అంటాడు. అందుకని వీళ్ళు కూడా ఏం చేశారు? మాట్లాడు అనేది కోపంలో వినకుండా కొట్టమన్నారు. అప్పుడు దేవుడు ఇది కూడా కొట్టడమే అనుకుంటాని కొట్టారు. కొట్టినా కూడా దేవుడు నీళ్ళు ఇచ్చి తనను తాను అందరి ముందు పరిశుద్ధపరచుకున్నాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట తనను తాను పరిశుద్ధపరచుకొనడం మనం చూస్తాం. తిరుగుబాటు చేశారని దేవుడు సూటిగా చెప్పారు. ఇశ్రాయేలీయులు చేశారు, వాళ్ళని తీసుకొచ్చిన నాయకులు కూడా తిరుగుబాటు చేశారు చివరికి. దేవుడు ఇక్కడ చూస్తే మోషేతో వివరంగా చెప్తున్నాడు. హోరేబు కొండ మీద ఎవరు చనిపోయారు? అహరోన్ చనిపోయాడు. ఇప్పుడు నుంచున్న ఈ కొండను చూసావా, దీని మీద ఎవరు చనిపోతారు? నువ్వే చనిపోతావు. కాబట్టి కాకపోతే నీకు ఇస్తున్నటువంటి ఒక ఆప్షన్ ఏంటి? ఆ దేశాన్ని ఏం చేస్తాను? చూడనిస్తాను నిన్ను కన్నులారా అని చెప్పి ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత మరణించే ముందు, మోషే మరణించే ముందు ఒక్కొక్క గోత్రికులకి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. లేవి గోత్రానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మిము, నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి. మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని మెరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. తన కుమారులను కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము. అతడు చేయ కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుమలను విరగొట్టుము. ఇలాగూ దేవుడు ఏమిచ్చాడు? దీవెనలు ఇస్తా వచ్చాడు. కింద ఎవరికి ఇస్తున్నాడు? బెన్యామీన్. బెన్యామీన్ ఎన్నోవాడు? ఆఖరివాడు. అయితే ఇక్కడ మాట చూస్తే అతని విరోధులను అతని ద్వేషించు వారు లేవకుండునట్లు. కానీ తండ్రి అయిన యాకోబు ఇచ్చింది ఏంటి? ఇలాంటి కోపిష్టి ఎక్కడా ఉండడు ఇజ్రాయేలీలో. ఇలాంటి వాడిని నేను అసలు బయటికి తీసేస్తున్నాను, ఇజ్రాయేలీలో నేను కలపట్లేదు అని అంటే
ఇప్పుడు తన మీద తిరుగుబాటు ఎవరైనా చేసినా, తన మీద ఎవరైనా ఎదిరించినా వాళ్ళు ఏమైపోతారంటే లేవకుండాన్నట్లు ఉంటారు. అంత గొప్ప దీవెనలు దేవుడు లేవీయులకు ఇచ్చాడు. ఎన్నోసార్లు నాకు ప్రశ్న వస్తూ ఉంటుంది, లేవీయుల్ని ఎందుకు తీసుకోవాలి? మిగతా గోత్రికులు ఉన్నారు, యోధా ఉన్నాడు, రూబేన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఏం తప్పు చేశారని లేవీయుల్ని తీసుకున్నాడు. ఒకే మాట ఒకసారి చూద్దాం. తర్వాత మోషే మరణం గురించి కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనంలో ఆఖరి మాట చూస్తే, కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములో అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దేని చేత ఇచ్చారంట? కేవలం దయకి ఎవరైనా అడ్డతెర లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడి ధూపం వేసి ఇస్తారా? దయకే చెప్పండి. ఈరోజు దయ వల్లనే మనం బ్రతికి ఉన్నాం. ఎంతో మంది మరణించి ఉన్నారు. ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా మరణాన్ని ఆపగలరా? ఆ డబ్బులను పెట్టుకొని ఏం చేయలేరు. అందరూ మరణించిపోయారు. కానీ దయ వల్లనే ఈరోజు మనం ఈ న్యూ ఇయర్ని, ఈ యొక్క ఆరాధనని జరుపుకుంటున్నాం. సజీవుల లెక్కలో ఉన్నాం. దయచేతని లేవీయులు ఏం చేశాడు? యాజకులను చేశాడు. ఆయనకు పరిచారకులుగా చేశాడు. వారికి జీతాన్ని, నీకు జీతం ఎలా వస్తుంది ఏంటి ప్రతిదీ దేవుడు అన్నాడు, నాకు తీసుకొచ్చే ఆహారం ఉంటుంది కదా, దానిలో సగం ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వండి. దేవుడితో సమానుల వాళ్ళు చెప్పండి. దేవుడితో సమానులా కాదు, కానీ దేవునితో పాటు వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? ఆయనకు సేవ చేసే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు బలిపీఠం కట్టడానికి లేదు, ఎవరు పడితే వాళ్ళు ధూపం వేయడానికి లేదు, ఎవరు పడితే వాళ్ళు దేవుని అడ్డతెర దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకని? ఏమైపోతారు? వస్తే మరణం అయిపోతారు. ఆ యొక్క అంగీలను ధరించడానికి ఒక ప్రత్యేకత ఉండాలి. లేవీయులు మాత్రమే ఎఫోదును ధరించాలి, ఇంకెవ్వరూ ధరించడానికి లేదు. అంత గొప్ప భాగ్యం ఇచ్చాడయ్యా వారికి అంటే ఒకటే మాట, దయచేతనే నేను ఇచ్చాను. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఆయన దయ ఒప్పుకుంటే ఉందా నీ మీద ఆయన దయ? ఇంకా ఆయనతో వివాదం పెట్టుకుంటూ ఉన్నావా నీవు? ఈ సంవత్సరం నుండి దేవుడితో వివాదము పెట్టుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. నీ ఆఖరి సంవత్సరం వరకు నన్ను నేను పరిశుద్ధునిగా నిరూపించుకుంటూనే ఉన్నాను నీ జీవితంలో. కాబట్టి ఇక్కడ నుంచి నీవు సరైన మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మోషే మరణం గురించి చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా అతనితో ఇట్లా నేను నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. దేవుడు ఏం చేశాడు? ఒకటే మేలు అంటే తనకి కన్నులారా దేశం ఎట్లా ఉంటుందో చూడనిచ్చాడో చూడనివ్వలేదు. అహరోనికైతే ఆ భాగ్యాన్ని కూడా ఇవ్వలేదు. కన్నులారా చూడనిచ్చాడు, కానీ నది దాటి నువ్వేం చేయకూడదు, ఆ ప్రదేశానికి వెళ్ళటానికి వీల్లేదు. తర్వాత ఆయన కూడా మోషే మరణించిన తర్వాత ఇజ్రాయేలీలు 30 దినములు దుఃఖాన్ని సలుపుతారు. అంటే మోషే చనిపోయాడని. అహరోన్ చనిపోయినప్పుడు 30 దినాలు, ఈ యొక్క మోషే చనిపోయినప్పుడు కూడా 30 దినాలు. అయితే మోషే యొక్క సమాధి ఎక్కడుందో కూడా ఇప్పటికీ తెలియదు. ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, మోషే సమాధి ఎక్కడుంటుందో ఇప్పటి వరకు తెలియదు. ఒకసారి 6వ వచనం నుంచి చూస్తే,
బెత్తేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడిను. అతని సమాధి ఎక్కడ నిన్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. మరి చనిపోయాడో చనిపోలేదు, ఆయన చనిపోయాడు, కానీ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదు. అలాగే ఇజ్రాయేలీని నడిపించినటువంటి ఇటువంటి ప్రవక్త ఇంకొకడు లేడని కూడా ఆఖరి మాట 12వ వచనంలో మనం చూస్తాం. అటువంటి వ్యక్తి పుట్టలేదు అని. వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇజ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. అంత గొప్ప పేరుని సంపాదించాడు ఈ యొక్క మోషే. కానీ చేసిన తప్పేంటి? ఎవరితో తిరుగుబాటు చేశాడు? దేవునితో తిరుగుబాటు చేశాడు. దేవుడు తనను తాను పరిశుద్ధపరుచుకునేలా చేశాడు. దేవునితో వివాదము పెట్టుకోవడానికి గల కారణం ఈ మరణం, మోషే యొక్క మరణం. మరి మోషే మరణించినప్పుడు తన యొక్క వయసు ఎంత? 120 సంవత్సరాలు. అప్పటికి ఆయనకి వాక్యం ఉంటుంది అక్కడ, ఆయనకి కళ్ళు మందగించలేదంట, చాలా పుష్టిగా ఉన్నాడట. 120కి ఎవరైనా పుష్టిగా ఉంటారా? కళ్ళు మందగించకుండా ఉంటాయా? అంటే ఏమి ఆ సత్తువ బలం తగ్గలేదు, అంతే హుషారుగా. 30 ఏళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అంతే ఎనర్జెటిక్గా ఉన్నాడు.